వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ ఫ్రైడే వరకు ఉండే ముఖ్యమైన ఎకానమీ ఇష్యూస్ అనేది చూద్దాం. సో మనకు కేంద్రము ఒక బుక్ని రిలీజ్ చేసింది, రైట్? సో ఇండియన్ ఎకానమీ రివ్యూ అని, అంటే భారత ఆర్థిక వ్యవస్థ సమీక్ష అని చెప్పి. సో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఆ బుక్లో ఉండే డేటా చాలా ఇంపార్టెంట్, రైట్? అది టైమును బట్టి వీలుంటే యూపీఎస్సీ యూనివర్స్ మీకు ఆ బుక్ని సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వీలును బట్టి అది. అండ్ మరి ఇందులో మనకు కొంత డేటా కానీ చూస్తే వరుసగా మూడోసారి వరుస సంవత్సరాలలో, అంటే లాస్ట్ 2 years భారతదేశం 7% పైగా వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ సంవత్సరం కూడా 7% వృద్ధి రేటును నమోదు చేస్తూ ఉన్నది అని చెప్పి ముఖ్యంగా మనకి పుస్తకంలో ప్రస్తావించినారు. సో మామూలుగా అయితే ప్రతిసారి మనకు సర్వే వస్తూ ఉంటుంది. సర్వే ఈసారి రాలేదు. సర్వే బదులు ఇండియన్ ఎకానమీ రివ్యూని తీసుకొని వచ్చినారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మహిళల అభివృద్ధి కూడా గణనీయమైన స్థాయిలో ఉంది అని చెప్పి ఇందులో గణాంకాలను పొందుపరిచినారు, రైట్? సో మరి పిఎం జన్ధన్ యోజన, సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక సమ్మిళిత వృద్ధిని సాధించడం కోసం మనకు ఈ పథకం అనేది స్టార్ట్ చేసినారు. సో ఇందులో మహిళల ఎక్కువ సంఖ్యలో మహిళా అకౌంట్స్ ఉన్నాయి. సో ఇంకా చెప్పాలి అని అంటే 2015-16 నుంచి మనకు 2019-21 మధ్య మహిళలకు సంబంధించిన అకౌంట్స్ 53% ఓకే నుంచి 78.6% మేర పెరిగినాయి అని చెప్పి చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 23.3% నుంచి 37%కు. ఎప్పుడు మనకు 23.3% ఎప్పుడు అంటే 2017లో, ఓకే? అండ్ 2022-23లో అదే 37%కి పెరిగింది. అంటే దాదాపుగా ఒక 14% మేర పెరిగింది. సో రైట్, ఈ విధంగా మహిళా సాధికారత సాధిస్తూ ఉన్నాం అని చెప్పడానికి ఈ గణాంకాలను మనం వినియోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు కార్బన్ మార్కెట్ అనే దాన్ని వ్యవసాయ రంగంలో కూడా ప్రవేశపెట్టారు. సో చాలా ముఖ్యమైన అంశము. సో మనకు ఏ విధంగా క్వశ్చన్ వస్తుందంటే కింది వాన్లో సరైనది ఏది అని చెప్పి ఇస్తాడు. ఇచ్చి కార్బన్ వాలంటరీ మార్కెట్ను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టారు, దీనికి సంబంధించి కింది వాన్లో సరైనది ఏది అని ఇచ్చి ఇది రైతులకు ఆదాయాన్ని అందిస్తుంది, ఇట్ జనరేట్స్ ఇన్కమ్ ఫర్ ద ఫార్మర్స్, అదొక పాయింట్ ఇస్తాడు. నెక్స్ట్ పర్యావరణానికి మేలు జరుగుతుంది, ఇట్ హెల్ప్స్ ఎన్వైరన్మెంట్ అని. సో ఓన్లీ 1 కరెక్ట్, ఓన్లీ 2 కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్, నన్ ఆర్ కరెక్ట్ అట్లా ఇస్తాడు. సో మనకు మరి వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టారు కాబట్టి ప్రాబబ్లీ రైతులకు ఆదాయం అని చెప్పి అది చూస్ చేసుకుంటారు. లేదా మనకు కార్బన్ ఉంది కాబట్టి అది పర్యావరణానికి సంబంధించింది ఏమో అనుకుంటారు. 2 సరైనవి దీనికి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు 100 యూనిట్లు రిలీజ్ చేయాల్సిన సిస్టంలో, అంటే ఒక వ్యవసాయం చేయడం వల్ల కొంత కార్బన ఉద్గారాలు వస్తాయి, హరితవాయు ఉద్గారాలు పర్యావరణానికి కీడు చేస్తాయి. 100 యూనిట్లు రావాల్సిన చోట 80 యూనిట్లే వచ్చినాయి అనుకోండి. రైతు కొన్ని విధానాలను పాటించి తగ్గిస్తే ఈ 20 యూనిట్ల క్రెడిట్ను అమ్మేసుకోవచ్చు అనమాట వేరే వాళ్లకు. సో ఇతను తగ్గించినాడు కాబట్టి ఇతనికి ఇన్కమ్ వచ్చింది, తగ్గించాడంటేనే మనకు పర్యావరణాన్ని కాపాడినట్టు. సో ఆ విధమైన లాజిక్ అన్నమాట ఇది. మరి ఏ విధంగా తగ్గించగలడు అంటే సౌరశక్తి వినియోగించుకోవడం కానీ, సో ఇలాంటివి ప్రత్యామ్నాయం, డీజిల్ వాడకాన్ని తగ్గించడము, ఇలా చేయడం ద్వారా స్టెబుల్ బర్నింగ్ అంటే పంట వృధాను తగలబెట్టడం ఇట్లా చేయకుండా ఉండడం వల్ల, తగలబెట్టకుండా ఉండకుండా చేయడం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వాడవుతాడనమాట. సో ఈ విధంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది వాలంటరీ పద్ధతిలో, అంటే స్వచ్ఛందంగా రైతులు కావాలంటే దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అది ఒక అంశం. రెండవ అంశం వచ్చేసి మనకు
అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులు, గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు, ఈ బ్యాంకులను కంప్యూటరీకరించాలని చెప్పి నిర్ణయించినారు. సో కంప్యూటరైజేషన్ అన్నమాట. సో చాలా ముఖ్యమైన అంశము కంప్యూటరైజేషన్. సో ఏం కంప్యూటరైజేషన్ చేయబోతున్నారు? మొత్తం మనకు వ్యవసాయ గ్రామీణ బ్యాంకులను, ఒకప్పుడు మన సాధారణ బ్యాంకులు మనకు చుట్టుపక్కల కనిపించే స్టేట్ బ్యాంక్ కానీ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ కాకుండా జస్ట్ హ్యూమన్ ట్రాన్సాక్షన్స్ చేసేవి. ఒక్కొక్కటిగా 1980s నుంచి 88-89 ప్రాంతం నుంచి మెల్లిమెల్లిగా అప్పట్లో రాసేవాళ్ళు కంప్యూటరైజేషన్ బ్రాంచ్ అని చెప్పి విధంగా మెల్లిమెల్లిగా కంప్యూటరీకరించడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది గ్రామీణ బ్యాంకులో కూడా చుచ్చుకు వెళ్తా ఉంది. కంప్యూటరైజేషన్ అయినప్పుడు పారదర్శకత పెరుగుతుంది, సేవల్లో వేగం పెరుగుతుంది. సో 1851 యూనిట్లలో 13 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 1851 యూనిట్లలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. మరి ఇందుకోసం ఒక ఉమ్మడి జాతీయ సాఫ్ట్వేర్ ను వినియోగిస్తారు. ఎవరి ద్వారా అంటే నబార్డ్ ద్వారా. రైట్. సో ఈ విధంగా మనకు వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ వార్తలు ఉన్నాయి. నబార్డ్ అనేది మనకు శివరామన్ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం మనకి ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది, బాంబేలో ఉంటుంది, ముంబైలో. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో చాలా ఎక్కువగా గత 15 సంవత్సరాలతో పోలిస్తే పెరిగింది అంటున్నాడు. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రత్యక్ష పన్నులు. సో ఎవరిపై బదిలీ చేయడం సాధ్యం కాదు, ఇలాంటి పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఇది సర్టన్ లిమిట్స్ మనకు ప్రభుత్వం ప్రకటించిన విధానాల ప్రకారం ఇంత లిమిట్ దాటితే ఇంత ట్యాక్స్ కట్టాలి అని ఉంటుంది. అది దాటిందని అంటే మీరు పన్ను పరిధిలోకి వస్తారు, పన్ను కట్టాలి. మీరు వేరే వాళ్లకు బదిలీ చేయడం సాధ్యం కాదు. కానీ కొన్ని పన్నులు బదిలీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏదైనా వస్తువు పైన సేల్స్ ట్యాక్స్ వేస్తే అది మనకు హోల్సేల్ వాడు రిటైలర్ వాడి పైన విధిస్తాడు, రిటైలర్ వాడు కస్టమర్ పైన, చివరి కన్జ్యూమర్ పైన ఆ పన్ను బదిలీ చేస్తాడు, చివరికి అల్టిమేట్ గా కన్జ్యూమర్ కడతాడు. సో ఆ విధంగా మనకు పరోక్ష పన్నులు ఉంటాయని. ఇప్పుడు మన దేశంలో పరోక్ష పన్నులంటి స్థానంలో వచ్చిందే జిఎస్టి అన్నమాట, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అయితే ప్రత్యక్ష పన్నులు జీడిపి రేషియో 15 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత స్థాయికి 6.11% కు పెరిగింది అని చెప్పి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది అనమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకటించింది. సో డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే మన జీడిపి 100 ఉంటే ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎంత వచ్చింది అని చెప్పి. సో గడిచిన 15 సంవత్సరాల్లో ఎంత ఎక్కువ స్థాయిలో ఇది వచ్చింది అంటే రెండు కారణాలు ఉంటాయి. ఎయిదర్ పన్ను పెంచడం వల్ల లేదా పన్ను కట్టే వారి సంఖ్య పెరగడం వల్ల. సో మనకి ఇక్కడ ఏమని అర్థం చేసుకోవచ్చు, పన్ను పెంచలేదు, లాస్ట్ 2 years లో సేమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి, పన్ను కట్టే వారి సంఖ్య పెరిగింది. పన్ను కట్టే వారి సంఖ్య పెరిగిందంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించడము, ఆదాయ మార్గాలు ఉండడము జరిగి ఉండాలి. సో ఆ డేటా అంతా మనకు రిలీజ్ అయితే కానీ ఏం జరిగిందని స్పష్టత రాదు. బట్ ఇది ఒక హెల్తీ ఇష్యూగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధ యూనికాన్ గా మనకు కృత్రిమ్ ఓలా గ్రూపుకు చెందిన కృత్రిమ్ నిలిచింది. అసలు యూనికాన్ అంటే ఏంటి? $1 బిలియన్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన ఒక అంకుర సంస్థ. అంకుర సంస్థ అంటే మనం ఏమని చెప్తాం దాన్ని? అంకుర సంస్థ అంటే లైక్ స్టార్ట్అప్ కంపెనీ. సో చిన్నగా స్టార్ట్ అయ్యి $1 బిలియన్ చేరింది అనమాట ఈ యూనికాన్ ఈ కంపెనీ. సో మరి భారతదేశంలో కృత్రిమ మేధకు సంబంధించిన కంపెనీ కృత్రిమ్. ఇది యూనికాన్ మొదటి యూనికాన్ కంపెనీగా చెప్పుకోవచ్చు. మరి 2023లో ఇండియాలో 111 యూనికాన్స్ ఉన్నాయన్నమాట. సో వీటి మొత్తం విలువ $349.61 బిలియన్. సో ఈ మధ్య కాలంలో స్టార్ట్అప్ కంపెనీలే సడన్ గా విపరీతమైన వాణిజ్యాన్ని పెంపొందించుకొని ఈ విధంగా యూనికాన్ కంపెనీస్ గా మారిపోతూ ఉన్నాయి. రైట్. సో మరి భారతదేశంలో యూనికాన్ క్యాపిటల్ అని ఏ నగరాన్ని అంటారంటే బెంగళూరు నగరాన్ని అంటారు. లార్జెస్ట్ నంబర్ ఆఫ్ యూనికాన్ హెడ్ క్వార్టర్స్ మనకు బెంగళూరు తర్వాత ఢిల్లీ, ముంబైలలో ఉన్నాయి. రైట్. చాలా ముఖ్యమైన గణాంకం ఇది మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఒరిస్సా ప్రభుత్వము లబా అనే ఒక స్కీమ్ ను ప్రారంభించింది.
సో ఇదేంటనంటే అటవీ ఉత్పత్తులకు సంబంధించి మరి మినిమం సపోర్ట్ ప్రైస్ ను ప్రకటిస్తుంది అన్నమాట. సో మనకు ఆ రాష్ట్రంలోని 23% గిరిజనులకు దీనివల్ల ఒక ప్రయోజనం అనేది ఉండనున్నది. మరి ఇందులో భాగంగా గవర్నమెంట్ కొంటుంది, కనీస మద్దతు ధర ప్రకటించి దాని ప్రకారం కొంటుంది. అలా కొనడం ఎవరు కొంటారంటే మహిళా స్వయం సహాయక సంఘాలు, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కొంటాయి అన్నమాట. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలే మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళే దీన్ని పర్చేస్ చేస్తారు. సో ఆ విధంగా మహిళలకు ప్రయోజనం, పేద గిరిజనులకు ప్రయోజనం, ఇది బహుళ ప్రయోజనాలను ఆశించి ప్రారంభించిన పథకమే లబ. సో అడుగుతారు నేరుగా, లబ అనే పథకం ఏ రాష్ట్రం ప్రారంభించింది, ఎవరి సంక్షేమం కోసం ప్రారంభించింది, ఏ విధంగా ఈ పథకంలో మహిళలు లబ్ధి పొందనున్నారు, ఇలా మనకు ప్రశ్నలు అడిగే అవకాశము ఉన్నది. రైట్. సో ఇవి మనకు లాస్ట్ ఫ్రైడే నుంచి ఫ్రైడే వరకు ఉన్న ముఖ్యమైన ఎకానమీ కరెంట్ అఫైర్స్. మరొక సెషన్ లో నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.